గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇప్పుడు మనం అంకెలలో 2 ఎలా రాయాలో నేర్చుకుందాం. భోలా సరదాగా నడుస్తున్నప్పుడు చెరువులో 2 బాతులు వెళ్ళడం చూశాడు. మొదలు ఒక బాతుని, తర్వాత ఇంకో బాతుని చూశాడు. 1 2 అవును, 2 బాతులని చూశాడు. మీకు తెలుసా, 2 అచ్చం బాతు ఆకారంలోనే ఉంటుంది. మరి మనం 2ని ఎలా రాయాలో నేర్చుకుందామా? మీకు అడ్డు రేఖ ఇంకా ఏటవాలు రేఖలు గుర్తున్నాయా? అలానే వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే వక్రరేఖ. ఇప్పుడు మనం వీటన్నిటినీ ఉపయోగించి 2ని ఎలా రాయాలో నేర్చుకుందాం. 1 బాతు, 2 బాతులు. మొదలు మనం వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే ఒక వక్రరేఖని రాయాలి. తరువాత ఒక ఏటవాలు రేఖ, చివరిగా ఒక అడ్డు రేఖ. అంతే, 2 రెడీ. చూసారా, 2 బాతు ఆకారంలోనే ఉంది కదా. 1 బాతు, 2 బాతులు. ఇప్పుడు మనం పుస్తకాలలో చుక్కలని ఉపయోగించి 2ని రాయడం నేర్చుకుందాం. మొదటి చుక్క నుండి 2వ చుక్క వరకు వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే ఒక వక్రరేఖను రాయాలి. తరువాత 2వ చుక్క నుండి 3వ చుక్క వరకు ఒక ఏటవాలు రేఖ, చివరిగా ఒక అడ్డు రేఖ. మళ్ళీ ఒకసారి చూద్దామా? మొదటి చుక్క నుండి 2వ చుక్క వరకు వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే వక్రరేఖ, తరువాత ఒక ఏటవాలు రేఖ, చివరిగా ఒక అడ్డు రేఖ. అలానే 1 యాపిల్, 2 యాపిళ్ళు. మళ్ళీ ఒకసారి చూడండి. వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే ఒక వక్రరేఖ, తరువాత ఒక ఏటవాలు రేఖ, చివరిగా ఒక అడ్డు రేఖ. అంతే. బాయ్ బాయ్ పిల్లలు.